హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఇంకా మనస్ఫూర్తిగా బాగోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు ఏంటంటే ఇదిగోండి మిల్ మేకర్లో వంకాయ కాలీఫ్లవర్తోనైతే కూర అయితే చేయబోతున్నాను. నేను నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో ఒకసారి అయితే చూడండి. ఈ వంకాయలు ఎక్కడయో తెలుసు కదండి మీకు. నిన్నైతే నేను వీడియో పెట్టాను కదండి, మా చెల్లెళ్ళ ఇంటి దగ్గర అయితే కోసుకొచ్చానండి. మా చెల్లెళ్ళ ఇంటి దగ్గర 6 రకాల వంకాయలు అయితే ఉన్నాయండి. చూడండి ఇది ఎలా ఉందో, పింక్ కలర్లో ఉందండి. కొన్ని ఏమో నీలంగా ఉన్నాయి, కొన్ని పింక్ కలర్లో ఉన్నాయి. జీర వంకాయలు అన్నీ 6 రకాల వంకాయలు అయితే ఉన్నాయి కదా, చూసారు కదా నిన్న మీకు నేను చూపించాను కదా. ఇంకా వాళ్ళ ఇంటికాడ తెచ్చిన వంకాయలతో లేత వంకాయలండి, నవనవలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు మిల్ మేకర్లో మసాలా కాలీఫ్లవర్ పువ్వు వేసుకుని వండుకుంటే కూర చాలా బాగుంటుందండి. నేను ఎలా వండుతానో మీకైతే చూపిస్తాను చూడండి. వేడి నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను, కలకలు ఆడిపోతున్నాయి. ఇంకా అందులో మిల్ మేకర్లు అయితే వేసేసుకుంటానండి. మనం స్టవ్ పెట్టేసుకుంటే తర్వాత అయితే మనకు ఉబ్బిపోతాయి. పిండి వేసుకుంటే కట్ చేసేసుకుని అయితే మీకు చూపిస్తాను నేను. ఈ కాలీఫ్లవర్ పువ్వును కూడా వేడి నీళ్ళు వేసుకోవాలండి. మనకు తెలియకుండా చిన్న చిన్న పురుగులు ఉంటాయి, కానీ ఈ సొంతంగా చెట్లని మేము తోటలో వేసిన చెట్ల దగ్గర తెచ్చాం కదండి. అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, పురుగులు కూడా లేవండి. మేకర్లు చూడండి ఎలా ఉబ్బిపోనాయో. మనం ఈ చక్కగా పిండి వేసుకుని చల్లారిన తర్వాత వేసుకుంటే బాగుంటాయి. ఇదిగోండి కాలీఫ్లవర్ అయితే ఇదిగోండి. ఇంకా నేను వేడి నీళ్ళనైతే వేసుకుంటున్నాను. ఫ్లవర్ అనేది వేడి నీళ్ళు వేసుకుంటే స్మెల్ అయితే ఉండదు, పసరు స్మెల్ బాగుంటుంది. వేడి నీళ్ళు వేసుకోవాలి. మనం వంకాయలు ఫస్ట్ కోసేసినప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళలో పెట్టుకుంటే మనకి వంకాయలు అనేవి కాండ్రెక్కవండి. అయిగోండి మిల్ మేకర్లో కాలీఫ్లవర్, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, ఇగోండి వంకాయ ముక్కలు. వంకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి. మన వంకాయ కూరలోనైతే కొంచెం నూనె అయితే ఎక్కువ పడుతుందండి. నేను 100 పైనే పోసుకున్నాను. ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వంకాయ కూరలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది.
ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకు వంకాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోతాయండి. ఇదిగోండి వంకాయలు, మిల్లిమేకర్లు, కాలీఫ్లవర్ పువ్వు కూడా చక్కగా మగ్గిపోయింది. నూనె చూడండి ఎలా పైకి తేలిపోయింది. ఇంకా లేత వంకాయలు కాబట్టి చక్కగా మగ్గిపోనియండి. అసలు నూనెలోనే మగ్గిపోయి. టమాటా ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుంటే మసాలా పొడి వేసేసుకుని మనం లాస్ట్గా దింపేసుకోవచ్చండి. మనం సొంతంగా నూరుకున్న మసాలా పొడి అయితే వేసేసుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి స్మెల్. వంకాయలు బాగా లేతాయి కాబట్టి చక్కగా మగ్గిపోయినాయండి. మన మసాలా కొత్తిమీర వేసాం కాబట్టి 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోద్దండి. మనకు 2 నిమిషాల తర్వాత కూర ఎలా ఉందో చూసుకుందామండి. కూర అయితే మనకు చక్కగా మగ్గిపోయిందండి. లేత వంకాయల మీద చక్కగా ఉందండి. మసాలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా కూర అయితే అయిపోయినట్టే స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను. కూర వండుకుంటానే అన్నం కూడా వండేసాను, వేడివేడి అన్నం. ఇదిగోండి, మనం ఏ కూర వండుకున్నప్పుడన్నా ఇలా వేడివేడి అన్నంలో తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మా ఇంటి పక్కన అయితే ఇంకా నోరు లేని అమ్మాయి అయితే ఉంటుందండి. ఇంకా అమ్మాయి అయితే పాపం అంత మూలలో కేకలేస్తూ ఉంటుందండి. ఆవిడకి ఏమీ తెలియదండి. ఇంకా ఆవిడ కేకలు అయితే మన వీడియోస్లోకి అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు వీడియోస్ పెట్టిన వచ్చేస్తాయండి. టేస్ట్ అనేది చాలా బాగుందండి. మసాలా మనం మిల్లిమేకర్లు అన్నీ వేసుకున్నాం కదా, చాలా బాగుంది. ఇదిగోండి మిల్లిమేకర్లు.
మిల్లిమేకర్లో కూడా ఉప్పు మసాలా అన్నీ పట్టి టేస్ట్ అయితే చాలా బాగుందండి. వంకాయ కూరలో చాలా బాగుందండి. అసలు మిల్లిమేకర్లో వంకాయ కాలీఫ్లవర్ అయితే ఇలా కలిపి అయితే మీరు కూడా ఒకసారి అయితే వండుకోండి, చాలా బాగుంటుంది. మనం రోజు ఒకే రకంగా వండుకోకుండా ఇలాగా రకరకాలుగా వండుకుంటే మనకు ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. బాగుందండి. మసాలా వేసుకుంటాం, వల్ల టమాటా వేసుకున్నాం, కొత్తిమీర వేసుకున్నాం కదా, చాలా బాగుంది.